Hi dears, welcome to Sri Vidya. నేను మీ శ్రీ విద్యా స్టడీ మాస్టర్ త్రిమూర్తులు వరసాల. వీఆర్ డిస్కసింగ్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్. వెరీ ఈజీ అండ్ స్మార్ట్ వే. ఎక్సర్సైజ్ 11.1 ఆల్రెడీ బిఫోర్ వీడియో ఎస్టర్డే వీడియో వీ హోల్ లోన్, బట్ 2 problems ఆర్ లెఫ్ట్. ఆఫ్టర్ దట్ 2 problems, ఆ 2 problems అయిన తర్వాత 11.2 కూడా స్టార్ట్ చేద్దాం. సో ప్రశాంతంగా నేర్చుకోండి ఫ్రెండ్స్. నౌ గివెన్ cot theta is equal to 7/8, then evaluate. ఫస్ట్ క్వశ్చన్ 1 plus sin theta into 1 minus sin theta by 1 plus cos theta into 1 minus cos theta. ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి? రేషియో, ట్రిగోనోమెట్రిక్ రేషియో ఇచ్చారు కదా. ఇమీడియట్లీ డ్రా ఏ డయాగ్రామ్ దట్ ఈస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వీఆర్ టేకింగ్. ఓకేనా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇట్ షుడ్ బి perpendicular, దట్స్ వై ఐఎమ్ అరేంజింగ్. సో దిస్ ఈస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనా? సో theta given, theta. Okay, this is I am taking it here or here, anywhere you can take except in acute angles. Acute angle theta తీసుకోవచ్చు. Here 1 plus sin theta into 1 minus sin theta మనం తర్వాత చేద్దాము. What was given first of all? Cot theta is equal to 7/8. 7/8 in solution. In solution మనం ఏం చేస్తాం అంటే ఫ్రెండ్స్, అంటే డిస్క్రిప్టివ్ లెవెల్లో నువ్వు సాల్వ్ చేయాలి కదా. మనం రాస్తున్నాం ఇలా, లేదంటే డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేస్తాం, బట్ డిస్క్రిప్టివ్ స్టెప్స్ వేయాలి కదా, అందుకోసం రాస్తున్నాను. గివెన్ దట్ cot theta is equal to 7/8. in solution also we should note down cot is nothing but in cot అంటే ఏంటి? మనం రేషియోస్లో, ట్రిగోనోమెట్రిక్ రేషియోస్లో బేస్డ్ ఆన్ దట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ adjacent side to theta by opposite side to theta. So here theta, this is adjacent side to theta means that is nothing but 7 some units k. This is రేషియోలో ఉంది. మనం డివైడ్ చేస్తున్నప్పుడు సమ్ యూనిట్స్ అని రాస్తాం కదా. లెంత్ ఇప్పుడు యూనిట్స్లో ఉంది కదా, సో దట్ 7k నాట్. నౌ 8 ఈజ్ నథింగ్ బట్ adjacent opposite side to theta, that is 8k. చూడండి, 7 and 8k. మనం దీన్ని బిఫోర్ ట్రిప్లెట్స్ నేర్చుకున్నాం, 4 ట్రిప్లెట్స్. అందులో 7, 8 హైపోటెన్యూస్లో, ఇక్కడ రిమైనింగ్ 2 సైడ్స్ 7, 8 ఉండి హైపోటెన్యూస్లో లేదు మనకి. 7 ఉండి 24, 25 పేర్ ఉంది. 8 ఆర్ 15 and 17 ఉంది. బట్ ఇది మాత్రం చేయాలి. డైరెక్ట్గా మనం ఇక్కడే చేయొచ్చు ఆర్ ఇక్కడ చేయొచ్చు. హైపోటెన్యూస్ ఇక్కడ డైరెక్ట్గా మనం ఎలా రాయొచ్చు అంటే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అని చేయొచ్చు. నో ప్రాబ్లం నన్ను మనం ఫైండ్ అవుట్ చేయవలసిన దీని వాల్యూ కాబట్టి, ఇది ఎక్స్ట్రా మనం ప్రతిదీ పైథాగరస్ థియరము, సైడ్ స్క్వేర్, హైపోటెన్యూస్ స్క్వేర్ రాయాల్సిన, దట్ ఈస్ నాట్ క్రైటీరియా. మెయిన్ మనం ఎయిమ్ ఏంటన్నా దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇది యూజ్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ కంప్లీట్గా మనం ఇలా వేస్ట్ చేయవసరం లేదు. నో ప్రాబ్లం. ఓకేనా? సో సైడ్ స్క్వేర్ దీన్ని మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలి అంటే హైపోటెన్యూస్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ రూట్ ఆఫ్, దట్ ఈస్ 8 8s 64k square ప్లస్ 7 7s 49k square. ఇలా రాయొచ్చు మై డియర్స్. 60 40 100 4 plus 9 13 113. అవునా? 113 అండ్ k స్క్వేర్ ఉంది 113 k స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తే దట్స్ ఇట్ మై డియర్స్. ఇలా చేయొచ్చు నాన్న, ఇలా చేయొచ్చు, మార్క్స్ వేస్తారు, నో డౌట్ ఎట్ ఆల్. ఓకేనా? హైపోటెన్యూస్. నౌ వాట్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ దిస్, యూ వాంట్ టు ఫైండ్ అవుట్ దిస్ వాల్యూ. నౌ మెయిన్ మన టార్గెట్ ఏంటంటే ఇది ఫైండ్ అవుట్ చేయాలి, ఇది ఎక్స్టెండ్ చేయడం కాదు కావాల్సింది. రైట్, దిస్ ఈజ్ ఈక్వల్ టు, నౌ ఇది నోట్ చేయండి ఫస్ట్. సొల్యూషన్లో 1 ప్లస్ సైన్ థీటా, సొల్యూషన్లో కూడా ఒకసారి క్వశ్చన్ నోట్ చేయాలి. ఇంతవరకు క్వశ్చనే కదా. 1 మైనస్ సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. వెరీ ఈజీగా చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది మనం 1 ప్లస్ సైన్ 1 ప్లస్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ థీటా 1 మైనస్ సేమ్ ఉంది కదా. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది కదా, దాన్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇక్కడ మనం సిన్స్ అండ్ ఫార్ములా రాయొచ్చు. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మీన్స్ ఏ స్క్వేర్ మీన్స్ 1, బి స్క్వేర్ మీన్స్ సైన్ స్క్వేర్ థీటా హోల్ బై, డినోమినేటర్ ఆల్సో సేమ్, డినోమినేటర్ కూడా అదే భారం, లవము హారం కదా, సేమ్ ఇక్కడ కూడా 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా అలా రాసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. అర్థమవుతుంది? ఏ ప్లస్ బి ఇంటూ డినోమినేటర్ కూడా అలాగే ఉంది. సో వన్ మోర్ థింగ్ మనం ఏం రాయొచ్చు అంటే, మనం దీన్ని చక్కగా
1 మైనస్ సైన్ స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు, ఐడెంటిటీ ఉంది మనకి దీనిపైనే, ఈ ఎక్సర్సైజ్ పైనే మనకి ఐడెంటిటీ చెప్పారు, ఐడెంటిటీ మీకు తెలుసు. 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే కాస్ స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు. దిస్ ఈజ్ నథింగ్ బట్ కాస్ స్క్వేర్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా. ఓకేనా, సైన్ స్క్వేర్ థీటా కనిపిస్తుందా, రైట్, సైన్ స్క్వేర్ థీటా. ఇది ఓకే, వీ గాట్ ఇట్. నౌ వీ కెన్ అప్లై ద వాల్యూస్ అనమాట. సిన్స్ కావాలంటే మనం ఏం రాసుకుంటాం, 1 ప్లస్ లేదంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. నాన్న ఇది మీరు ఆ సైడ్ రాసుకున్న పర్లా, ఆ సైడ్ అంటే నాకు ప్లేస్ సరిపోదని ఇక్కడ రాస్తున్నాను. సైన్స్ దిస్ ఇంప్లైస్ ఇక్కడ నుంచి ఏం చేయొచ్చు అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఇప్పుడు సైన్ స్క్వేర్ థీటా కావాలనుకో ఫ్రెండ్స్, సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ట్రాన్స్ఫర్ టు దట్ సైడ్ బికమ్స్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా, అలా రాసుకోవచ్చు నాన్న. ఓకేనా, సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఐ హ్యావ్ రిటర్న్ సైన్ స్క్వేర్ థీటా. ఓకేనా, ఇన్ ద సేమ్ థింగ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేశారు. నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఉంది కదా, ఇఫ్ కాస్ ఈజ్ నథింగ్ బట్ మీకు ఒక విషయం తెలుసు, కాస్ అంటే ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అని తెలుసు. ఓకేనా, ఎడ్జసెంట్ థీటా బై హైపోటెన్యూస్ థీటా. చూడండి కాస్ ఈజ్ నథింగ్, మళ్ళీ అది రాయవసరలే ఇక్కడ, కాస్ థీటా ఈజ్ నథింగ్ బట్ ఎడ్జసెంట్ మీన్స్ 7k బై హైపోటెన్యూస్ ఈజ్ నథింగ్ బట్ 113k హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ కాస్ స్క్వేర్. దిస్ స్టెప్ రాస్తున్నాను అన్న, కాస్ స్క్వేర్ బై సైన్ స్క్వేర్ మీన్స్ వాట్, ఆపోజిట్ బై హైపోటెన్యూస్, దట్ ఈస్ నథింగ్ బట్ 8k బై స్క్వేర్ రూట్ ఆఫ్ 113k హోల్ స్క్వేర్. ఓకేనా, చూడండి వెరీ ఈజీ. ఇదంతా ప్రాబ్లమే ఎక్కువ పట్టేసింది, సొల్యూషన్ చేస్తుంది ఇక్కడ నుంచే, ఇదంతా వాడిచ్చిందే, చక్కగా డినోట్ చేసాము. ఇది జస్ట్ మనం a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఫార్ములా ఉంది కాబట్టి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ రాసాము. దిస్ వన్ యూ కెన్ రిటర్న్ యాజ్ కాస్ స్క్వేర్ సైన్ స్క్వేర్. దట్స్ ఇట్, వెరీ ఈజీ నాన్న, అసలు వరీ కావద్దు దీనికి. సో కాస్ స్క్వేర్ అంటే కాస్ వాల్యూ బేస్డ్ ఫ్రమ్ దిస్ డయాగ్రామ్ మనం అప్లై చేసాం, ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్, దిస్ ఈజ్ ఆపోజిట్ బై హైపోటెన్యూస్, దట్స్ ఇట్. అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇంటర్నల్గా కేకే క్యాన్సిల్ అయింది, నువ్వు ఎక్స్పాండ్ చేసావు అనుకున్నా, ఎక్స్పాండ్ చేసిన తర్వాత 7 స్క్వేర్ √3 హోల్ స్క్వేర్, ఈ డినోమినేటర్ కూడా పోతుంది కదా నాన్న, √3 నెగ్లెక్ట్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఈక్వల్ టు వాట్ వాజ్ రిమైనింగ్ ఏముంది, 7 స్క్వేర్ హౌ మచ్ నాన్న 49 బై 8 స్క్వేర్ 64, దట్స్ ఇట్. ఇదే నాన్న ఆన్సర్, దిస్ ఈజ్ ఓన్లీ ఆన్సర్. బట్ లాస్ట్ మనం ఏం చేస్తాం, కంక్లూజన్ రాయాలి. ఏ రాస్తావు, దిస్ ఈజ్ ఈక్వల్ టు కంక్లూజన్, ఇది నోట్ చేస్తావు, ఇక్కడ నోట్ చేసి దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ నీకు కనిపించదు అందుకే నేను రాయట్లేదు, కనిపించదు, కంపల్సరీ నువ్వు కంక్లూజన్ రాయాలన్నా. దిస్ ఈజ్ ఈక్వల్ టు ప్రాబ్లం, గివెన్ ప్రాబ్లం ఈజ్ ఈక్వల్ టు 49/64 అని రాయాలన్నా. చూడండి ఈజీయే, నేను బోర్డు మీద అలా ఇది ఎక్కువ ఆక్యుపై చేయడం వల్ల నీకు పెద్దగా అనిపిస్తుంది అంతే, వెరీ ఈజీ. ఇది ఇలా చేస్తే సరిపోతుంది, నీ మార్క్స్ ఏమి తీయరు నాన్న. ఓకేనా, ఇది ఆబ్జెక్టివ్లో మనం చేసేటప్పుడు ఇంకా షార్ట్గా చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నేను 7th ప్రాబ్లం ఎక్సర్సైజ్ 11.1లో 7th ప్రాబ్లం సెకండ్. ఆల్రెడీ ఇక్కడ ఒక్కసారి జస్ట్ డయాగ్రామ్ కూడా క్లీన్ అంటే ప్రాబ్లం ఎక్కువ ఆక్యుపై చేస్తుందని ఫ్రమ్ దట్ ఆ డయాగ్రామ్ నుంచి ఆల్రెడీ సేమ్ డయాగ్రామ్, ఫస్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం సేమ్ డయాగ్రామ్ అప్లై చేస్తున్నాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు హీస్ ఆస్కింగ్ ఐఎమ్ డూయింగ్ సొల్యూషన్, అదర్వైజ్ ఐ విల్ రైట్ హియర్ అగైన్ సొల్యూషన్. అంటే డిస్క్రిప్టివ్ కదా, స్టెప్స్ కావాలంటారని మీరు రాస్తున్నాను అంతే. 1 ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా, జస్ట్ దిస్ ఈజ్ ద క్వశ్చన్, ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ సైన్ థీటా మీన్స్ వాట్ ఫ్రమ్ ద డయాగ్రామ్ ఆపోజిట్, దిస్ ఈజ్ వీఆర్ టేకింగ్ ఇది మనం థీటా అని తీసుకుంటున్నాము. సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, అది ఎదురు భుజము బై ఆసన్న భుజము. ఎదురు భుజం ఆపోజిట్ సైడ్ ఈజ్ వాట్ 8k బై ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ 113k హోల్ బై. ఓకేనా, హోల్ బై. ఇది చూడండి కరెక్ట్గా రాసుకోవాలి, 1 ప్లస్ ఈకి బైకి ఈక్వల్గా ప్యారలల్గా ఉండాలి, దీన్ని ప్యారలల్గా, రైట్. సో కాస్ ఈజ్ నథింగ్ బట్ ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్, దాన్ని ఆసన్న భుజము బై కర్ణము, దట్ ఈస్ 7k బై 113k. ఓకేనా, దట్స్ ఇట్. దిస్ సింప్లిఫై చేస్తే అదే ఆన్సర్. జనరల్లీ చూడండి ఇక్కడ ఇలా 113 క్యాన్సిల్ చేయకూడదు కదా, హియర్ 2 టర్మ్స్ 2 పదాలు ఉన్నాయి, ఓన్లీ సింగిల్ టర్మ్ ఉంది, క్యాన్సిల్ చేయకూడదు. కావాలంటే మనం ఈ కేస్ క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఇక్కడ అండ్ హియర్ వీ కెన్ క్యాన్సిల్ k. ఓకేనా, నౌ డూ ఎల్సిఎం, ఇలా ఎల్సిఎం చేయండి. ఇక్కడ 113 1 ఎల్సిఎం ఏమవుతుందన్న, ఇక్కడ చూడండి జాగ్రత్తగా, దిస్ ఈజ్ హోల్ బై
సో పైన న్యూమరేటర్లో 113 ఎల్సిఎం అయింది. సో 1 into 113 స్క్వేర్ రూట్ ఆఫ్ 113 ప్లస్ అండ్ 8 హోల్ బై డినామినేటర్లో 7 by స్క్వేర్ రూట్ ఆఫ్ 113 ఉంది. సో నౌ యూ క్యాన్ క్యాన్సిల్ సింగిల్ టర్మ్, ఇది కూడా సింగిల్ టర్మ్ క్యాన్సిల్ చేయొచ్చు. దిస్ ఈస్ ద ఆన్సర్. దిస్ ఈజ్ ఆన్సర్. వాట్ ఈస్ రిమైనింగ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 113 ప్లస్ 8 by 7. దిస్ ఈజ్ ఆన్సర్. బట్ యూ షుడ్ రైట్ ద కంక్లూజన్. డిస్క్రిప్టివ్లో ఎప్పుడు కంక్లూజన్ రాయాలన్న. వాట్ ఈస్ ద కంక్లూజన్? 1 ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 113 ప్లస్ 8 by 7. ఇలా కంక్లూజన్ రాయాలి. తప్పకుండా రాస్తే గుడ్ ఇంప్రెషన్ వస్తుంది కరెక్షన్ చేసే ఎవాల్యూట్ చేసే వాళ్ళకి. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ 11.1. Now we will discuss 11.2, the particular trigonometric values అన్నమాట. ట్రిగోనోమెట్రిక్ వాల్యూస్ త్రికోణమితి విలువలు 11.2లో డిస్కస్ చేస్తాము. ఆ టేబుల్ అద్భుతంగా నేర్చుకునేలాగా మీకు ఆల్రెడీ మన డిస్క్రిప్షన్ ఉంది కింద మన నేమ్ కనిపిస్తుంది, అది టచ్ చేస్తే డిస్క్రిప్షన్లో చాలా లింక్స్ మేము ఎంతవరకు చెప్పిన క్లాసెస్ ఉంటాయి. అండ్ 10th క్లాస్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది, అందులో జాయిన్ అవ్వండి. మెటీరియల్స్ కూడా పంపిస్తున్నాను. దీని టేబుల్ ఎంత ఈజీగా నేర్చుకోవాలో ట్రిగోనోమెట్రిక్ వాల్యూస్ sin 30, sin 0, sin 30, sin 45, sin 60, 90 అలా 60 వాల్యూస్ ఉంటాయి కదా, 30 వాల్యూస్. ఆ వాల్యూస్ బట్టి పట్టవసరం లేకుండా లాజికల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పాను. ఒకసారి చూడండి. ఈ కింద లింక్ కింద పంపించాను, లేదంటే ఈ వీడియో ఎండింగ్లో కూడా వీడియో వస్తుంది. డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెట్టాను. ట్రిగోనోమెట్రీ చూడండి. ఓకేనా? నౌ 11.2 చేద్దాం. రైట్. సీరియస్ exercise 11.2 పేజ్ నెంబర్ 11.2 పేజ్ నెంబర్ 284 పేజ్ నెంబర్ చూడండి. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ఈజీగా ఇచ్చారు, అర్థమవుతాయి. అయితే నేను ఎక్సర్సైజ్ చెప్తున్న తర్వాత మీకు ఎగ్జాంపుల్స్ మీకు అర్థమవుతాయి. ఆ స్టైల్లో ఓన్గా చేయండి, ఎక్కించడం మానేసి ఓన్గా చేయాలి. ఓకేనా? హియర్ 11.2 కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద స్పెసిఫిక్ వాల్యూస్ sin 0 అండ్ నాట్ ఓన్లీ సైన్, టోటల్ 6 ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ ఉన్నాయి కదా, వాటిలో 0, 30, 45, 60, 90 ఈ స్పెసిఫిక్ వాల్యూస్ ఉన్నాయి. ఇంకా sin 15 ఉంది, sin 36, sin 18 అన్నీ ఉన్నాయి. అవి ఇంటర్మీడియట్లో వస్తాయి. బట్ 10th క్లాస్లో స్పెసిఫిక్గా ఇవే ఇచ్చారు. ఓకేనా? సో sin 0 0 అని, sin 30 1/2, sin 45 1/2, sin 60 √3/2, sin 90 1 అని, 0కి 1కి మధ్యలో ఉంది. అద్భుతంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడండి, చాలా క్లియర్ అర్థమవుతుంది అన్న. ఓకేనా? వాల్యూస్ రాకుండా మాత్రం నువ్వు ఈ చాప్టర్ నేర్చుకోకూడదు. ఓకేనా? వాల్యూస్ వస్తేనే ఈ చాప్టర్ చక్కగా చేయగలుగుతావు. ఇప్పుడు చూడండి, sin 45 ప్లస్ cos 45 వెరీ ఈజీ అనమాట. ఆ వాల్యూస్ రాకుండా నువ్వు చెయ్యలేవు మిత్రమా. ఓకేనా? ఇది క్వశ్చన్ నెంబర్ 1 కాబట్టి సొల్యూషన్ చేసేటప్పుడు మళ్ళీ గివెన్ ప్రాబ్లం చక్కగా నోట్ చేస్తాం. sin 45 ప్లస్ cos 45 అంటే డిస్క్రిప్టివ్ చేసేటప్పుడు మనం ఇలా చేస్తాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్టివ్కి మనం ఏం డైరెక్ట్గా ఆన్సర్ వేస్తాం అంతే. ఈజ్ ఈక్వల్ టు మనకు తెలుసు. యాక్చువల్గా sin 45 ప్లస్ cos 45 మీకు జనరల్గా ఏం చెప్తామంటే sin 45 వెరీ ఈజీ, యూ నో వెరీ వెల్, 1/√2 ప్లస్ cos 45 ఆల్సో 1/√2 ఈజ్ ఈక్వల్ టు 1/√2. ఇవన్నీ లైక్ ఫ్రాక్షన్స్ అంటాం, భిన్నాలు, సజాతి భిన్నాలు అంటాం. లైక్ ఫ్రాక్షన్స్లో డినామినేటర్లో ఏముంటే అదే ఎల్సిఎం అవుతుంది. యూ కెన్ యాడ్ ద న్యూమరేటర్, దట్ ఈస్ 1 + 1 2. నౌ ఇది మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, 2ని మనం √2 × √2/√2 అని రాస్తాం. √a × √a చూడండి, మీరు చిన్నప్పుడు నేర్చుకున్నారు. √a × √a ఈక్వల్ టు √a హోల్ స్క్వేర్ రూట్ పోతుంది ఏ అని. అలానే సేమ్ నాట్ ఓన్లీ ఏ వాల్యూ అయినా √2 × √2 స్క్వేర్ లేదా √2 హోల్ స్క్వేర్ అని రాస్తావు. √mn లాగా √a √m √n √a × √b √ab అంటాం. అలా ఎలా అయినా అప్లై చేసుకోవచ్చు. బట్ √2 × √2 రూట్ క్యాన్సిల్ అయ్యి 2 వస్తుంది. సో 1 √2 క్యాన్సిల్ అవుతుంది. రిజల్ట్ ఈస్ √2. మీకు అర్థం అని ఇలా చెప్పాను కానీ ఇలా చెయ్యవసరం లేదు. √2 2లో క్యాన్సిల్ అవుతుంది. 2 బిగ్ నెంబరా, √2 బిగ్ నెంబర్ అయితే 2 ఈజ్ ద బిగ్ నెంబర్. √2 గెట్ క్యాన్సిల్ ఇన్ 2 √2 టైమ్స్ అలా కూడా రాయొచ్చు. బట్ చిన్నపిల్లలు తెలియదని అలా రాశాను అంతే. ఓకేనా? సో రిజల్ట్ ఈస్ √2. దేర్ ఫోర్ కంక్లూజన్ కంపల్సరీ రాయండి అన్న. కంక్లూజన్ ఏమో రాస్తాం, sin 45 degrees ప్లస్ cos ఆఫ్ 45 degree ఈజ్ ఈక్వల్ టు √2 రాసి బాక్స్. కంపల్సరీ మీరు కంక్లూజన్ ఇలా రాయండి.
పబ్లిక్ ఎగ్జామ్లో. నాట్ ఓన్లీ ఇప్పటి నుంచి మీరు హ్యాబిట్వేట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సి మై డియర్స్, 11.2లో ఫస్ట్ రోమన్లో సెకండ్ ప్రాబ్లం cos 45 what was given in a solution. Very easy nana. Cos 45 degree whole by secant 30 degree plus and cosecant 60 degree is equal to how much he is asking. ఓకేనా, ఇక్కడ కిందన రాద్దాం, నీట్గా ఉంటుంది. సో ఈ వాల్యూస్ అన్నీ మీకు చెప్పాను అన్న, చాలా అద్భుతంగా చెప్పాను. సీకెంట్ అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి, సీకెంట్ అంటే 1/cos వాల్యూ అని, కాస్ వాల్యూ రెసిప్రోకల్ అని. అలాగే కొసీకెంట్ కావాలంటే సైన్, ఫార్ములా అప్లై చేశాను. సీకెంట్ కావాలంటే కాస్, కొసీకెంట్ కావాలంటే సైన్, అలా అప్లై చేయడం తీయడం అని చెప్పాను. వీడియో కింద డిస్క్రిప్టివ్ చూడండి. మీరు తప్పకుండా ఈ వీడియోస్ వినేటప్పుడు బిఫోర్ వీడియోస్ విని ఇవి వింటే చాలా అద్భుతంగా అర్థమవుతుంది, లేదంటే ఇబ్బంది పడతారు నాన్న. ఓకేనా, రైట్. సి cos 45 వెరీ ఈజీ, 1/√2 ఎలాగో కూడా మీకు చెప్పున్నాను. ఓకేనా. సో సీకెంట్ 30 అంటే బట్టి పట్ట అవసరం లేదు. యాక్చువల్గా కొంతమంది ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ సైన్ అన్నీ వేసుకుంటారు, మళ్ళీ కాస్ అన్నీ రివర్స్లో వేసుకుంటారు, అలా వద్దు నాన్న. నా వీడియో చూసి చక్కగా నేర్చుకోండి. ఎక్కడ అడిగినా సరే సీకెంట్ 30 అంటే వెంటనే cos 30ని రెసిప్రోకల్ అని చక్కగా చేసుకున్నాను. అలా అలవాటు చేశాను, నేర్చుకుని అప్పుడు చూడండి వీడియో, ఈ వీడియో. ఓకేనా, రైట్. సీకెంట్ 30 అంటే cos 30 √3/2, దాన్ని 2/√3 రెసిప్రోకల్ ఇస్తాం. ప్లస్ కొసీకెంట్ 60 అంటే sin 60 √3/2 రెసిప్రోకల్ ఇస్తే 2/√3. అంత ఈజీగా చెప్పాను అనమాట. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, బట్టి పట్ట అవసరం లేదు. 1/√2 నోమినేటర్ ఈజ్ 1/√2 హోల్ బై. చూడండి, లైక్ ఫ్రాక్షన్స్ మిశ్రమ సజాతి భిన్నాలు. డినోమినేటర్ సేమ్ ఉంది, లవము హారాల్లో సేమ్ ఉంటే దాన్ని లైక్ ఫ్రాక్షన్స్, అది సజాతి భిన్నాలు. సేమ్ డినోమినేటర్ ఉంటే సేమ్ డినోమినేటర్ వేస్తాం, సేమ్ డినోమినేటర్ ఉంటే ఎల్సిఎం సేమ్ డినోమినేటర్ వేస్తాం. యాడ్ ద నోమినేటర్, 2 + 2 4 అవుతుంది అంతే. ఓకేనా, 2 + 2 4 అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, మనం దీన్ని ఏం చేస్తామంటే ఫ్రెండ్స్ 1/√2 అలాగే ఉంటుంది, రెసిప్రోకల్ చేస్తాం. దెన్ డినోమినేటర్లో ఫ్రాక్షన్ని మనం మల్టిప్లై చేస్తున్నప్పుడు రెసిప్రోకల్ అవుతుంది, దట్ ఈజ్ √3/4 అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఏం క్యాన్సిల్ అవ్వట్లేదు. సో నోమినేటర్ మల్టిప్లై 1 × √3 అవుతుంది. √2 × 4 4√2. దిస్ ఈజ్ ద ఆన్సర్. బట్ కంక్లూజన్ రాయాలి ఫ్రెండ్స్. దేర్ ఫోర్ అని అంటే చక్కగా కంక్లూజన్ రాయాలి. ఏం రాస్తాం, cos 45 degree హోల్ బై సీకెంట్ 30 కంపల్సరీ రాయాలి నాన్న. నేను రాయకపోతే మీరు రాయరని చెప్పి నేను రాస్తున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదు చూడండి. కొసీకెంట్ 60 degree ఈజ్ ఈక్వల్ టు అని ఈ వాల్యూ రాయాలి నాన్న. ఏం రాస్తాం, √3/4√2 అని రాయాలి. నాకు ప్లీజ్, నేను రాస్తే కానీ మీరు రాయరని అలా రాశాను. ఇది కంపల్సరీ, దిస్ ఇస్ గుడ్ హ్యాబిట్ అనమా. కంక్లూజన్ రాయడం అనేది గుడ్ హ్యాబిట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఇన్ ఫస్ట్ రోమన్ 11.2. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే థర్డ్ రోమన్ సొల్యూషన్గా పెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే ప్లేస్ సరిపోవట్లేదనమాట. ఇది ఏంటిది థర్డ్ క్వశ్చన్ సొల్యూషన్. నువ్వు మాత్రం సొల్యూషన్లో కూడా ఒకసారి రాయడం మంచిది నాన్న. ఓకేనా. sin 30 జస్ట్ వాల్యూస్ వేయడమే, ఏం లేదు. కాకపోతే ఎల్సిఎం చేసేటప్పుడు తప్పులు లేకుండా చేయడం కోసమే చెప్తున్నాను అనమాట. జస్ట్ వాల్యూస్, ఇవన్నీ కంపల్సరీ మీరు వాల్యూస్ నేర్చుకోకపోతే ఈ ఎక్సర్సైజ్ మీరు చేయలేరు, తప్పకుండా నేర్చుకోవాలి. sin 30 హౌ మచ్, 1/, ఈక్వల్ పెట్టండి, ఈక్వల్ 1/2 ప్లస్ tan 45 మీన్స్ 1, tan 45 cot 45 1 మైనస్ కొసీకెంట్ 60 అంటే వెంటనే sin 60 √3/2 దట్ ఈస్ రెసిప్రోకల్ 2/√3 హోల్ బై. ఓకేనా. సో ఇక్కడ డినోమినేటర్ ఏం లేదు కాబట్టి 1 అనుకోండి. డినోమినేటర్ చూద్దాం. cot 45 అంటే 1 అవుతుంది, ప్లస్ ఉంది, ప్లస్ cos 60 మీన్స్ cos 60 1/2 అండ్ మైనస్ secant 30 మీన్స్ cos 30 దట్ ఈస్ secant 30 అంటే cos 30 √3/2 దట్ ఈస్ 2/√3.
అబ్జర్వ్ చేయండి, 1/2 + 1 - 2/2, 1/2 + 1 - 2/3 క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది ఆన్సర్ యాక్చువల్గా. కానీ ఇది సింగిల్ టర్మ్లో లేదు కాబట్టి క్యాన్సిల్ చేయకూడదు అంతే. యాక్చువల్గా చూడగానే ఆన్సర్ ఇప్పుడు ఏం చెప్పొచ్చు మనం, క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది ఆన్సర్. బట్ సింగిల్ టర్మ్లో లేనప్పుడు -2/3 ఇలా క్యాన్సిల్ చేయకూడదు మనం. అందుకోసం సింగిల్ టర్మ్ నోమినేటర్లోనూ డినోమినేటర్ సింగిల్ టర్మ్ ఫామ్ చేసి అప్పుడు క్యాన్సిల్ చేస్తాం. ఈజ్ ఈక్వల్ టు జాగ్రత్త చూస్తే నోమినేటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నోమినేటర్ చూద్దాం. ఎల్సిఎం 2, 1, √3. ఎల్సిఎం ఏమవుతుంది, డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 2 × 1 × √3 అదే ఎల్సిఎం అవుతుంది. ఓల్ బై చూడండి, ఓల్ బై. ఇక్కడ ఇది చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా చేయండి, ఏం ప్రాబ్లం ఉండు. 2 × √3 ఉందా, 2 × √3లో లేదు ఈ ప్రాబ్లం. ఎందుకంటే ఈ రెండు సింప్లిఫై చేసి అప్పుడు ఎల్సిఎం చేయొచ్చు. అలాగే ఈ రెండు సింప్లిఫై చేసి ఎల్సిఎం చేయొచ్చు. 1 + ½ + 1 ఎంత, 3½ అంటే 3/2 వేసుకుని చేయొచ్చు. మీకు ఇబ్బందిగా ఉంటుంది 3/2, 3/2 - 2/3 చేయొచ్చు. అలా లేదు ఇలా కూడా మీరు 10th క్లాస్ కాబట్టి ఇలా అలవాటు అయితే ఓకే. ఇక 2 ఉంది కాబట్టి ఈ 2 క్యాన్సిల్ √3 × 1 √3 అని అలవాటు చేసుకొని చూద్దాం. ఇలా కూడా మోడల్ ఇక్కడ ప్లస్, ఇక్కడ డినోమినేటర్లో 2/3 ఉంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి 2 × √3 మైనస్ ఈ 2 డినోమినేటర్లో ఈ √3 క్యాన్సిల్ అవుతుంది, 2 ఉంది, 2 2s 4 అని అలా వేయచ్చు. మరి మీకు అర్థమైతే చక్కగా ఫాలో అయిపోవచ్చు. ఓకేనా, అర్థం కాకపోతే ఈ రెండు ఒకసారి చేసుకుని అంటే స్టెప్ పెరిగిపోతుంది అనమాట. సో డినోమినేటర్ ఒకసారి మళ్ళీ చూద్దాం. డినోమినేటర్లో 1, 2 × √3 కాబట్టి ఎల్సిఎం ఏమవుతుంది, 2 1 × 2 2 × √3 2 √3 ఎల్సిఎం అవుతుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. ఈ డినోమినేటర్లో ఈ ఫ్రాక్షన్ డినోమినేటర్ క్యాన్సిల్ అవుతుందా, 1 ఉంది కాబట్టి ఇందులో క్యాన్సిల్ అవ్వదు. సో దిస్ నెంబర్ × 1 మల్టిప్లై చేయాలి, దట్ ఈస్ 2 √3 అని మల్టిప్లై చేయాలి. ఇక్కడ ప్లస్ వేస్తాం. ఈ డినోమినేటర్లో ఈ డినోమినేటర్ 2 ఉంది, 2 2 గెట్ క్యాన్సిల్. సో రిమైనింగ్ √3 × 1 √3. ఇది అలవాటు చేసుకున్నాను, బాగా చేయొచ్చు, చాలా ఈజీ. మన ఎన్ని ఫ్రాక్షన్ ఎన్ని ఉన్నా చేయొచ్చు ఇలా చేస్తే. ఈ డినోమినేటర్ √3 ఉంది, ఇక్కడ √3 క్యాన్సిల్ అవుతుంది, రిమైనింగ్ 2 ఉంది, 2 2s 2 × 2 4 అనమాట. ఇలా చేయొచ్చు. దిస్ ఈజ్ ఈక్వల్ టు చూడండి చక్కగా డినోమినేటర్లో చూడండి ఇప్పుడు సేమ్ ఫ్రాక్షన్ ఉంది. ఇప్పుడు డినోమినేటర్ √3 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ అవన్నీ సింప్లిఫికేషన్స్ అవుతాయి చూడండి. 1 √3 3 √3 అప్పుడు ఏమైంది, 3 × √3 - 4 ఇక్కడ కూడా 2 √3 1 √3 అంటే 3 √3 - 4. ఇప్పుడు సింగిల్ టర్మ్ అయినట్లు. ఇక సింప్లిఫికేషన్ అవ్వదు చూడండి. ఇప్పుడు సేమ్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అవుతుంది 1 అన్నమాట. దేర్ఫోర్ కంక్లూజన్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 అని రాసి బాక్స్ పెట్టాలి. ఎండింగ్లో ఇది రాసి బాక్స్ పెట్టాలి నాన్న. వెరీ ఈజీ. కాకపోతే మీరు ఇది ఇక్కడే తెలిసిపోతుంది మీకు చూస్తుంటే. ఇది 1/2 + 1 1/2 + 1 సేమ్ ఉంది, -2/3 2/3 1 అయిపోతుంది. కానీ ఇక్కడ క్యాన్సిల్ చేయకూడదు, మనం ఇలా చూపించి క్యాన్సిల్ చేయాలి. ఓకేనా, దిస్ ఈజ్ ద థర్డ్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నన్ను నెక్స్ట్ 4th ప్రాబ్లం చూడండి నాన్న. 2 × tan² 45 + cos² 30 డిగ్రీస్. ఇవన్నీ డిగ్రీస్ నాన్న, డిగ్రీస్ అండ్ sin² 60. వెరీ ఈజీ, వాల్యూస్ తెలియాలి. తప్పకుండా మీరు టేబుల్ చూడండి, చాలా ఈజీగా చెప్పాను. డిస్క్రిప్షన్లో వీడియో చూడండి. ఓకేనా. నెక్స్ట్ ఇవి జనరల్గా చేయవలసిన ప్రాబ్లమ్స్ కాబట్టి ఇలా చెప్పేస్తున్నాము. 2 × tan² 45 ఇది నాన్న సొల్యూషన్ అని పెట్టాను కాబట్టి నువ్వు సొల్యూషన్లో ఒకసారి నోట్ చేసి చెప్పాలి. 2 × tan 45 how much 1. సో tan² 1 2 × 1 whole square plus cos² 30. cos 30 how much నాన్న, √3/2 whole square minus sin 60 √3/2. సో √3/2 whole square. ఇక్కడ నీకు తెలిసిపోతుంది, క్యాన్సిల్ చేసేస్తే √3/2 whole square √3/2 whole square గెట్ క్యాన్సిల్. సేమ్ ఉంది కదా, క్యాన్సిల్ అయిపోతుంది. ఆన్సర్ ఎంత, 2 అనమాట. సో 2 వస్తుంది. 2 ప్లస్ నీకు కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దీన్ని. 3/4 క్యాన్సిల్ చేస్తున్నప్పుడు √2 స్క్వేర్ పోతుంది, 2² 4 అవుతుంది. ఇక్కడ రూట్ పోతే 3 ఉంది, మైనస్ √2 స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, 3/2 స్క్వేర్ చేస్తే 4. సో +3/4 -3/4 గెట్ క్యాన్సిల్. 2 ఈజ్ ద ఆన్సర్. దేర్ ఫోర్ కంక్లూజన్ రాస్తావు. కంక్లూజన్ ఏమి రాస్తావు, 2 × నాన్న కంపల్సరీ కంక్లూజన్ రాయండి, బద్దకించొద్దు. 2 × tan² 45 డిగ్రీ ప్లస్ cos² 30 డిగ్రీస్ మైనస్ sin² 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు
2 అని చక్కగా కంక్లూజన్ రాసి బాక్స్ పెట్టండి. దిస్ ఇస్ సెక్యూరిటీ ఫర్ యువర్ మార్క్స్. ఓకేనా? ఇలా అన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం చక్కగా. అంటే నేను స్టిల్ సెల్ ఫోన్లో చేసి అప్లోడ్ చేయడం వల్ల చాలా టైం తీసేసుకుంటుంది. బట్ ముందు ఇంకా మంచి ఫాస్ట్గా వెంటనే వీడియోస్ పెడతాను, ప్రయత్నిస్తాను. సో కొత్తవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలా మ్యాక్సిమం అన్ని టాపిక్స్ మీకు 10th క్లాస్ అయిన తర్వాత మీరు రాయబోయే APRJC కానీ, పాలిటెక్నిక్ ఎగ్జామ్ అండ్ IIIT, థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ మన వాళ్ళు IIIT చూశారు ఆల్రెడీ. ఆ వీడియోస్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. కింద మీ అన్నయ్యలు కామెంట్స్ పెట్టున్నారు, వాళ్ళు ఎంత బాగా చదువుకున్నారు, ఫ్రీగా జాయిన్ అయిన వాళ్ళందరూ మనకు కామెంట్స్ పెడుతూ ఉంటారు. మంచి ర్యాంక్ సాధించి IIIT జాయిన్ అయిన పిల్లలు చాలామంది ఉన్నారు. సో వాటికి ఉపయోగపడే వీడియోస్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేద్దాం. ఇక్కడ నుంచి కాస్త ఫాస్ట్గా పంపిస్తాను. తప్పకుండా మీకు సంబంధించిన 10th క్లాస్ స్టూడెంట్స్ అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ని స్ప్రెడ్ చేయండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్.